హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం మన ఛానల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో కీప్ వాచ్ ఇట్ ఆల్సో. అండ్ అలాగే రైల్వేకి అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓకి సంబంధించిన కోర్సులను అయితే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే పొందుపరచడం జరిగింది. ద బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు అనేవి చెప్పించడం జరిగింది. డిజిటల్ బోర్డ్ వీడియో క్లాసెస్ అండ్ అలాగే టోటల్ కంటెంట్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ బేస్డ్ మీద తీసుకున్నదండి. ఎన్సీఈఆర్టీ బుక్స్ నుండి లైన్ టు లైన్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ లైన్ కూడా మన కంటెంట్లో పొందుపరచడం జరిగింది. అండ్ అలాగే మన కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ అలాగే మనకి ఫిజిక్స్ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చెప్పించడం జరిగింది. అండ్ 1,00,000 బిట్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కంటెంట్ కూడా ఉందండి, డెమో క్లాసెస్. సో మీరు అవి చూస్తే మీకే అర్థమైపోతుంది క్లాస్ ఎలా ఉంటుంది, మీకు ఎలా అర్థమవుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కంటెంట్ చూడండి, నచ్చితేనే తీసుకోండి. అయితే రైల్వేకి అండ్ అలాగే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి విటమిన్స్. విటమిన్స్ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో విటమిన్ నుంచి ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుందండి. ఆల్రెడీ మనకి రైల్వేకి సంబంధించిన టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ అలాగే ఏఎల్పి అండ్ అలాగే ఆర్పిఎఫ్ ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో విటమిన్కి సంబంధించిన క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే జరగబోయే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి కూడా ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి అయితే క్వశ్చన్ అయితే వస్తుందండి. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్స్లో కూడా మనకి విటమిన్స్ టాపిక్స్ నుంచి చాలా ప్రశ్నలు అయితే రావడం జరిగింది. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు వీడియోలో అయితే మనం దీని గురించి డీటెయిల్డ్గా క్లియర్గా తెలుసుకుందాం. సో విటమిన్ అంటే ఏంటి, విటమిన్లో రకాలేంటి, విటమిన్ వలన వచ్చే వ్యాధులేంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. సో మీకు ఇది చాలా అర్థమయ్యేలా నీట్గా నేను చెప్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి విటమిన్స్ అంటే ఏంటి, విటమిన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు విటమిన్స్ దేనికి ఉపయోగపడతాయని తెలుసుకున్నట్లయితే విటమిన్స్ అనేవి దేనికండి? విటమిన్లు శరీరానికి కావాల్సిన ముఖ్యమైన అమైనో యాసిడ్స్. సో విటమిన్స్ అనేవి మన శరీరానికి కావలసిన ముఖ్యమైన అమైనో యాసిడ్స్. ఇవి జీవులలో జీవక్రియ జరగడానికి, సమర్థవంతంగా జరగడానికి తోడ్పడే పోషక పదార్థాలనే విటమిన్స్ అని అనడం జరుగుతుందండి. అయితే విటమిన్స్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందండి? విటల్ అండ్ అమైన్స్ అనే పదాల నుంచి విటమిన్స్ అనే పదం అయితే రూపొందించడం జరిగిందండి. సో ఎక్కడి నుంచి వచ్చిందండి? విటల్ అండ్ అమైన్స్ అనే పదాల నుంచి విటమిన్స్ అనే పదం అనేది రూపొందించడం జరిగింది. అయితే విటమిన్స్ ఏ భాష నుండి వచ్చిన పదం అండి? సో విటమిన్ అనేది గ్రీక్ భాష నుండి వచ్చిన పదం అండి. అయితే దీంట్లో విటా అంటే లైఫ్, జీవితం. సో దీంట్లో విటా అంటే ఏంటండి? లైఫ్, జీవితం. సో జీవులలో జీవక్రియ సమర్థవంతంగా జరగడానికి కావాల్సిన పోషక పదార్థాలనే విటమిన్స్ అని అనడం జరుగుతుంది. అయితే ఇది విటమిన్స్ నుండి మనకి విటమిన్స్ అనేవి ఎప్పటి నుంచి అధ్యయనం చేయడం జరిగిందండి? శాస్త్రజ్ఞులందరూ ఎప్పటి నుంచి పరిశోధనలు జరిపారు దీనిపై అంటే 18th సెంచరీ. సో 18th సెంచరీ నుండి విటమిన్స్ పై పరిశోధనలు జరగడం, అధ్యయనం చేయడం జరిగిందండి. అయితే సర్ హెచ్జి హాప్కిన్స్ మొదటిసారిగా పాలల్లో అదనపు కారకం ఉందని కనుగొన్నారు. ఎవరండి? సర్ హెచ్జి హాప్కిన్స్ అనే శాస్త్రజ్ఞుడు పాలల్లో జీవి పెరుగుదలకు తోడ్పడే కారకం ఏదో ఉంది, అదనపు కారకం అని కనుగొన్నారు. దాన్ని ఏమంటారండి? కోఫాక్టర్.
సో కో ఫ్యాక్టర్ పాలల్లో ఉంది, అది జీవి యొక్క పెరుగుదలకు తోడ్పడుతుందని కనుగొన్నారు. అయితే ఈ ఫోటోలో కనిపించిన వ్యక్తి ఉన్నారు కదండి, కాసిమర్ ఫంక్. కాసిమర్ ఫంక్ అనే శాస్త్రజ్ఞుడు అలా కాదండి, పాలల్లో ఉండేది అదనపు కారకమే, కానీ దానికి ఒక పేరుంది, దానికి ఒక ఇది ఉంది, దానికి నేను అధ్యయనం చేశాను అని ఆయన చెప్పడం ప్రారంభించారు. సో మనకి 1912వ సంవత్సరంలో విటమిన్ అనే పేరును రూపొందించింది ఎవరమ్మా? కాసిమర్ ఫంక్. ఈ ఫోటోలో కనిపించిన శాస్త్రజ్ఞులు. సో కాసిమర్ ఫంక్ ఏ సంవత్సరంలో విటమిన్ ని పేరుని ప్రతిపాదించారంటే 1912వ సంవత్సరంలో విటమిన్ అనే పేరును రూపొందించారు. అయితే ఈయన అధ్యయనం ఎలా చేశారు, ఎలా అసలు స్టార్ట్ చేశారంటే, జపాన్ నావికులు ఉంటారు కదండి, జపాన్ నావికులు అంటే పడవలో ప్రయాణించేవారు, పడవలు నడుపుతుంటారు కదండి, పడవలు నడిపేవారు. వాళ్ళకి తరచుగా బెరిబెరి అనే వ్యాధి వస్తుందని ఈయన కనుగొన్నారండి. ఏ వ్యాధి? బెరిబెరి. సో బెరిబెరి వ్యాధి దేని లోపం వల్ల మనకు వస్తుందండి? బెరిబెరి వ్యాధి B1. సో థయామిన్ లోపం వల్ల మనకి బెరిబెరి వ్యాధి వస్తుంది. అది దేని వల్ల అండి అంటే, మనకి వరి లేదా గోధుమ నుంచి వచ్చే తవుడు అంటారు కదండి, మనం బియ్యాన్ని అతిగా పాలిష్ చేయడం వల్ల ఆ బియ్యం చుట్టూ ఉండే ఒక పొర, తవుడు అనే పొర అనేది పోవడం వల్ల దాంట్లో ఉండే విటమిన్ థయామిన్ అనేది పోతుందండి. సో దానివల్ల మనకి బెరిబెరి అనే వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇంట్లో కూడా అలాగే బియ్యం వండేటప్పుడు పలుమార్లు బియ్యాన్ని కడగడం వలన థయామిన్ అనేది విటమిన్ వాటర్ ద్వారా పోతుందండి. సో అలా కాకుండా జాగ్రత్త పడండి. సో దానివల్ల ఏ వ్యాధి వస్తుందండి? బెరిబెరి వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అయితే విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారండి? విటమినాలజీ అంటారు. సో విటమిన్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారండి? విటమినాలజీ అంటారు. సో విటమినాలజీ మీద ప్రీవియస్ ఇయర్స్ లో కూడా క్వశ్చన్ రావడం జరిగిందండి, విటమిన్ల అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని. సో ఇక్కడ మీకు బిట్లోనే ఆన్సర్, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి. చూడండి, విటమిన్ ఆలజీ. ఆలజీ అంటే ఏంటండి? శాస్త్రం, అధ్యయనం చేసే శాస్త్రం అని. సో విటమిన్స్ కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాబట్టి విటమినాలజీ అని అనడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్, విటమిన్లు ద్రావణీయత ఆధారంగా 2 రకాలండి. సో విటమిన్లు 2 టైప్స్ ఉంటాయి. సో విటమిన్లు 2 టైప్స్ ఉంటాయి కదండి, అవి ఏంటేంటి అని తెలుసుకున్నట్లయితే, క్రొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు. సో క్రొవ్వులో కరిగే విటమిన్లు ఒకలా ఉంటాయి, నీటిలో కరిగే విటమిన్స్ ఒకలా ఉంటాయి. ఫస్ట్ క్రొవ్వులో కరిగే విటమిన్లు, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎలా జరుగుతుందంటే, మనం ఆహారం తీసుకుంటాం కదండి, ఆహారం అనేది ఎక్కడికి వెళ్తుంది? జీర్ణాశయంకి వెళ్తుంది. సో జీర్ణాశయం నుంచి ఎక్కడికి వెళ్తుంది? ప్రేగులోకి వెళ్తుంది. సో ఇక్కడ ఆహారం ఏమవుతుందంటే, ప్రేగులో ఉండే విల్లి లేదా చూషకాలు ద్వారా కొవ్వుల ద్వారా శోషించుకుంటాయండి, విటమిన్లని శోషించుకుంటాయి. సో దీని ద్వారా విటమిన్స్ అనేవి బాడీకి క్రొవ్వుల ద్వారా నిల్వ చేయడం జరుగుతుంది. సో ఇవి బాడీలో క్రొవ్వుల ద్వారా స్టోరేజ్ ఉంటుందండి. ఇది చాలా ఎక్కువ కాలం మన బాడీలో స్టోర్ అయి ఉంటుందండి, చాలా ఎక్కువ కాలం స్టోరేజ్ అయి ఉంటుంది. సో క్రొవ్వుల ద్వారా మనకి ఈ విటమిన్స్ అనేవి శోషించుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్, వాటర్ సాల్యుబుల్. సో వాటర్ సాల్యుబుల్ అంటే ఏంటండి? వాటర్ లో ఉండే H2O లో ఇవి డిజాల్వ్ అవుతాయండి, H2O లో డిజాల్వ్ అవుతాయి. సో వాటర్ ఎక్కడికి వెళ్తుంది? మనకి కిడ్నీలో వెళ్తుంది. సో కిడ్నీలో వెళ్ళి కిడ్నీలో మనకి విటమిన్స్ అనేవి సాల్యుబుల్ అయిపోయి అబ్జార్బ్ అయ్యి, సో అక్కడ నుంచి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి సో వాటర్ సాల్యుబుల్స్ విటమిన్స్ అనేవి చాలా తక్కువ స్టోరేజ్ లో మనకి బాడీలో ఉంటుందండి, చాలా తక్కువ కాలంలో నిల్వ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకి
క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏంటి అంటే ADEK. సో ADEK అంటే ఏంటండి? విటమిన్ ఏ అంటే రెటినాల్. విటమిన్ ఏ అంటే ఏంటండి? రెటినాల్. అండ్ అలాగే విటమిన్ కే అంటే కాల్సిఫెరాల్. అండ్ అలాగే నెక్స్ట్ విటమిన్ ఈ అంటే టోకోఫెరాల్. అండ్ అలాగే విటమిన్ డి అంటే ఫిల్లోక్విన్. ఓకేనా? సో విటమిన్ ఏ, కే, ఈ, డి అంటే అవి. ఓకేనా? నెక్స్ట్ నీటిలో కరిగే విటమిన్లు బి అండ్ సి. సో బికి ఒక గ్రూప్ ఉంది చూడండి. B1 థయామిన్, B2 రైబోఫ్లేవిన్, అండ్ అలాగే B3 నియాసిన్, B5 పాంతోథెనిక్ యాసిడ్, అండ్ అలాగే B6 పైరిడాక్సిన్, అండ్ అలాగే B7 బయోటిన్, B9 ఫోలేట్, B12 కోబాలమిన్, సి వచ్చేసి అస్కార్బిక్ యాసిడ్. ఓకేనా? ఇవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఓకేనా? అయితే విటమిన్ల ఎంజైమ్లకు సహ ఎంజైమ్లుగా పనిచేస్తాయి. విటమిన్స్ ఎలా పనిచేస్తాయండి? విటమిన్లు అనేవి మన శరీరంలో ఉండే ఎంజైమ్లకు సహ ఎంజైమ్లుగా పనిచేస్తాయి. ఓకేనా? సో ఇవి సూక్ష్మ పోషకాలుగా వ్యవహరిస్తాయి. సో ఇవి సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో న్యూట్రియంట్స్ గా వ్యవహరిస్తాయండి. ఓకేనా? నెక్స్ట్ విటమిన్లు దేహ నిర్మాణంలో కానీ శక్తినివ్వడంలో కానీ తోడ్పడవు. సో బాడీలో ఉండే అవయవాలు తయారవుతాయి కదండి, ఆ తయారవడంలో కానీ శక్తిని మనకి బాడీకి ఇవ్వడంలో కానీ విటమిన్స్ అనేవి ఎటువంటి పాత్ర వహించవు. అయితే విటమిన్స్ ఏం చేస్తాయంటే దేహంలో జరిగే వివిధ జీవక్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పడతాయండి. మనకి బోల్డ్ ఫంక్షనింగ్స్ జరుగుతాయి కదండి జీవక్రియలు. సో జీవక్రియలు సక్రమంగా సమర్థవంతంగా జరగడానికి విటమిన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? సో విటమిన్స్ అంటే ఇవి. సో విటమిన్స్ కి వేరే పదాలు ఉన్నాయండి. అవి ఏంటి? ఆవశ్యక పదార్థాలు. సో ఆవశ్యక పదార్థాలు అంటే ఆవశ్యకం అంటే ఏంటంటే తప్పనిసరి, అంటే మన బాడీకి కంపల్సరీగా ఉండవలసిన పదార్థాలు అని ఆవశ్యక పదార్థాలని విటమిన్స్ ని అంటారు. అండ్ అలాగే సూక్ష్మ పోషకాలని కూడా అంటారండి. ఎందుకండి? సూక్ష్మ అంటే మైక్రో న్యూట్రియంట్స్. ఇవి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి కాబట్టి పోషకాలంటే మనకి చాలా అవసరమైన పదార్థాలు కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలని కూడా అంటారు. అయితే వీటిని ఇంకా కర్బన సమ్మేళనాలని కూడా అంటారండి. కర్బన సమ్మేళనాలు ఎందుకండి? కర్బన మూలకంతో తయారు చేయబడిన కర్బన మూలకం ద్వారా ఏర్పడిన పోషకాల సమ్మేళనాలను కర్బన సమ్మేళనాలు అని అనడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ విటమిన్ ఏ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఏ అంటే ఏంటి? అసలు విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఇందాక చెప్పాను కదా, ఏంటి చెప్పండి? సో విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం రెటినాల్. సో మనకి రెటినాల్ అంటే ఎక్కడ ఉంటుందండి? మన కంటిలో రెటీనా అనేది ఉంటుంది కదండి, దానికి సంబంధించింది. అయితే దీనికి మరో పేరు ఉందండి. ఏంటది? యాంటీ గైరాప్థాల్మిక్ విటమిన్. దీనికి మరో పేరు ఏంటండి? యాంటీ గైరాప్థాల్మిక్ విటమిన్. ఓకేనా? సో దీనికి కంటి చూపుకి ఇది తోడ్పడే విటమిన్. సో మన కళ్ళు బాగా కనిపించడానికి, కంటి సమస్యలు రాకుండా ఉండడానికి రెటినాల్ అనేది తోడ్పడుతుంది. అయితే రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది. సో మన కంటిలో ఉండే రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరనైతే రక్షిస్తుందండి. అండ్ అలాగే రెటీనాలో వర్ణద్రవ్యాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. వర్ణద్రవ్యాన్ని. సో రెటీనాలో ఎక్కడ ఉంటుంది చూడండి, మన కంటిలో రెటీనా ఉంటుంది కదండి, రెటీనాలో వర్ణద్రవ్యాన్ని ఏర్పరచడానికి విటమిన్ ఏ తోడ్పడుతుంది. అయితే మనకి మొక్కల్లో విటమిన్ ఏ అనేది బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. మరి మొక్కల్లో విటమిన్ ఏ రూపంలో ఉంటుందమ్మా? బీటా కెరోటిన్. సో బీటా కెరోటిన్ రూపంలో అయితే మొక్కల్లో ఉంటుందండి. సో ఇది మనకి ఎలా లభిస్తుంది అంటే ఆకుకూరలు మనం తీసుకున్నప్పుడు, ఆకుకూరలను ఆహారంగా మనం తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ అనేది మనకి
ప్రేగుల్లో విటమిన్ ఏగా మారుతుంది. సో మన ఆకుకూరలు తీసుకునేటప్పుడు బీటా కెరోటిన్ అనేది మన ప్రేగులలో విటమిన్ ఏగా మారుతుంది. ఓకేనా? సో తద్వారా మనకి అది బాడీకి విటమిన్ ఏ లభిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇది విటమిన్ ఏ స్ట్రక్చర్ అండి. ఓకేనా? నెక్స్ట్ రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఉండాల్సిన పరిమాణం 750 మిల్లీగ్రామ్స్. సో మనం డైలీ తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఎంత శాతం ఉండాలండి? 750 మిల్లీగ్రామ్స్ ఖచ్చితంగా ఉండాలండి. లేదంటే మనకి కంటికి సంబంధించిన వ్యాధులు అనేవి సంభవిస్తాయి. కాబట్టి డైలీ మనం తినే ఫుడ్లో కనీసం 750 మిల్లీగ్రామ్స్ అనేది ఉండాలి. అయితే విటమిన్ ఏ లోపం వల్ల ప్రతి ఏడాది భారత్లో అంధత్వానికి గురయ్యే వారి సంఖ్య 60,000 ఉందని ఒక అంచనా. సో ప్రతి ఏడాది మన భారతదేశంలో రెటినాల్ ద్వారా ఎంతమంది బాధపడుతున్నారండి వర్ణాంధత్వంతో లేదా రీచీకటితో? అంటే 60,000 మందికి పైగా మనకి బాధపడుతున్నారండి. సో అందుకే మనం తీసుకునే ఫుడ్లో ప్రతిరోజు విటమిన్ ఏ ఉండాలని ఖచ్చితంగా మీరు గుర్తించాలండి. ఓకేనా? సో నెక్స్ట్ దీని లోపం వల్ల రేచీకటి అండ్ అలాగే వర్ణాంధత్వం ఉంటుంది. సో మనకి దీనివల్ల ఏమొస్తుందండి? రేచీకటి లేదా వర్ణాంధత్వం. రేచీకటి అంటే ఏంటండి? మీకు ఆల్రెడీ తెలుసు. రేచీకటి అంటే మనకి సాయంత్రం అవ్వగానే కళ్ళు అనేది సరిగా కనిపించకుండా మసకగా అయిపోవడం. అలాగే వర్ణాంధత్వం అంటే మనకి ఏంటండి? కలర్స్ ని మనం గుర్తించలేకపోవడం. సో రెటీనా విటమిన్ ఏ వల్ల ఈ రెండు వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ ఇవి లభ్యమయ్యే పదార్థాలు ఏంటంటమ్మా? బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు అండ్ అలాగే చేప నూనె, పాలు, పసుపు పచ్చని ఫలాలు, గుమ్మడి పండు, జామ పండు, కాలేయం, వెన్న, టొమాటోలో అయితే మనకి ఏ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. సో మీరు రోజువారీ తీసుకునే ఆహారంలో ఇవి ఉండేటట్లుగా మీరు చూసుకుంటే కంటికి సంబంధించిన ఎటువంటి మనకి వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ మానవ శరీరంలో 6 నెలల పాటు విటమిన్ ఏ నిల్వ ఉంచుకోగలదండి. సో విటమిన్ ఏ అనేది 6 నెలలు మన బాడీలో నిల్వ ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ జాతీయ పోషకాహార సంస్థ సో ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ ఏ అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫారసు చేసిందండి. ఏంటండి సంస్థ? NIN. ఓకేనా? NIN సంస్థ మనకి పాఠశాలలో ఉండే పిల్లలకు విటమిన్ ఏ అందించడం ద్వారా మనకి కంటికి సంబంధించిన వ్యాధులను నివారించవచ్చని తెలిపడం జరిగింది. అయితే విటమిన్ ఏ లోపించడం వల్ల చర్మం పొడిబారిపోతుందండి. మనకి వాటర్ లేకుండా చూసారా మనకి వైట్ గా పొడిబారిపోతుంది చర్మం. సో అది దేని వల్ల వస్తుందంటే విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. అయితే కనుగుడ్లు ఎండిపోవడాన్ని జీరాఫ్థాల్మియా అంటారు. కనుగుడ్లు ఎండిపోవడాన్ని అయితే ఎలా అవుతుందంటే ఇప్పుడు పిక్చర్లో కనిపిస్తుంది చూడండి, ఇలా అయిపోవడాన్ని జీరాఫ్థాల్మియా అనడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ విటమిన్ ఏకు యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్ అనే పేరు కూడా ఉంది. సో విటమిన్ కే యాంటీ ఇన్ఫెక్టివ్ అనే పేరు కూడా విటమిన్ ఏకి ఉంది. అయితే నేత్రగోళం మీద కార్నియా శాశ్వతంగా నశించిపోవడాన్ని కెరటోమలేషియా అంటారండి. నేత్రం మీద మనకి కార్నియా శాశ్వతంగా నాశనం అయిపోవడాన్ని ఏమంటారండి? కెరటోమలేషియా అని అనడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకి లాక్రిమల్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు ఆగిపోవడం వల్ల నేత్రాలు పొడిబారిపోయి జీరాఫ్థాల్మియాకు దారి తీస్తుందండి. దేనివల్ల మనకి జీరాఫ్థాల్మియా వస్తుందండి అంటే లాక్రిమల్ గ్రంథులు. సో లాక్రిమల్ గ్రంథులు స్రవించే స్రావాలు ఉంటాయి కదండి, అవి స్రవించకపోవడం వల్ల జీరాఫ్థాల్మియా వస్తుందండి. ఓకేనా? సో రేచీకటి వ్యాధిని నిక్టిలోఫియా అంటారు. రేచీకటి వ్యాధిని ఏమంటారండి? నిక్టిలోఫియా అని అనడం జరుగుతుందండి రేచీకటిని.
ఓకేనా. సో కన్ను తెల్లగుడ్డు మీద తెల్లని చారులు మచ్చల్లా కనిపిస్తాయండి దీనివల్ల. ఓకేనా, చూడండి ఇక్కడ మచ్చలు మచ్చలుగా కంట్లో అనేది కనిపించడం జరుగుతుంది. అయితే వీటిని బైటాల్ చుక్కలు అంటారండి. ఏమంటారండి? కంటి మీద ఏర్పడే చుక్కలు చుక్కలు నిర్మాణం వస్తుంది కదండి, దాన్ని ఏమంటారంటే బైటాల్ చుక్కలు అంటారు. అయితే విటమిన్ ఏ లోపం వల్ల ఇది ఏర్పడతాయి. విటమిన్ ఏ లోపం వల్ల జిరాఫ్థాల్మియా అండ్ అలాగే నిక్టిలోఫియా అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ విటమిన్ బి. విటమిన్ బి ఏంటండి అసలు? విటమిన్ బి అంటే ఏంటి? ఇగో విటమిన్ బి స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. సో విటమిన్ బి అంటే ఫస్ట్ B1. సో విటమిన్ బి రసాయన నామం వచ్చేసి థయామిన్. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, విటమిన్ B1 అంటే థయామిన్. సో దీని లోపం వల్ల బెరిబెరి వ్యాధి కూడా వస్తుందని మీకు ఇంతకు ముందే చెప్పాను. అయితే వాడుక పేరులో దీన్ని ఏమేమంటారండి? యాంటీ బెరిబెరి, యాంటీ న్యూరైటిస్ విటమిన్ అని కూడా అంటారు. సో ఈ థయామిన్ ని ఏమేమంటారండి? యాంటీ బెరిబెరి అండ్ అలాగే యాంటీ న్యూరైటిస్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ పాలిష్ చేసిన బియ్యంలో విటమిన్ B1 లోపిస్తుంది. సో మనం చెప్పాను కదా ఇంతకు ముందే, మనం బియ్యం వండేటప్పుడు తరచుగా కడగడం వల్ల లేదంటే సన్నగా బియ్యం ఉండాలి అని చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని మిల్లుకి వెళ్ళి పాలిష్ చేయించేస్తారు. సో పాలిష్ చేసిన బియ్యంలో థయామిన్ అనేది లోపిస్తుందండి, దానివల్ల బెరిబెరి వ్యాధి కూడా వస్తుంది. అయితే హృదయ స్పందన క్రమరహితం అవడాన్నే బెరిబెరి అంటారు. సో బెరిబెరి అంటే ఏంటి? మనకి బెరిబెరి అంటే ఏంటంటే మన గుండె అనేది నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది కదండి, ఆ హృదయ స్పందనలో మార్పు రావడాన్ని బెరిబెరి అంటారు. ఓకేనా. సో నరాలు బలహీనం అవ్వడం, పాక్షిక పక్షవాతాన్ని పాలిన్యూరైటిస్ అని అనడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఇవి ఎక్కడి నుంచి వస్తాయండి? ఇవి మనం ఏ ఫుడ్ ద్వారా తీసుకోవాలి? లభ్యమయ్యే పదార్థాలు ఏంటంటే వేరుశనగ అండ్ అలాగే తవుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, తవుడు అండ్ అలాగే సోయాబీన్స్, దంపుడు బియ్యం అంటే పూర్వకాలం పాలిష్ చేయకుండా వరి గింజలు ఇప్పుడు బియ్యం ధాన్యం ఉంటుంది కదండి, ధాన్యం ఆడించితే వచ్చే బియ్యం దంపుడు బియ్యం. సో అలా బాగుంటుంది ఆ బియ్యం వాడితే. అండ్ గంజి, సో మనం బియ్యం వార్చగానే కిందన వాటర్ అనేది వస్తుంది కదండి గంజి, అందులో కూడా థయామిన్ మంచిగా లభిస్తుంది. అండ్ అలాగే బియ్యం, గోధుమ, జొన్నల్లోని పైపొరలు. సో ప్రతి ఒక్క పొర ఉంటుంది కదండి, ఇప్పుడు జొన్నలు కానీ గోధుమలు కానీ వరి కానీ ఎందులో అయినా ఆ బియ్యం మీద ఉండే పొరలు ఉంటాయి కదండి, అందులో థయామిన్ అనేది లభించడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ విటమిన్ B2. సో విటమిన్ B2 అంటే ఏంటి? దీని రసాయన నామం రైబోఫ్లేవిన్. సో ఏంటంటే దీని రసాయన నామం రైబోఫ్లేవిన్. అయితే రైబోఫ్లేవిన్ వాడుక పేరులో ఏమేమంటారండి అంటే ఎల్లో విటమిన్ అండ్ అలాగే యాంటీ కీలోసిస్ విటమిన్. సో విటమిన్ B2కి ఏ పేర్లు ఉన్నాయండి? ఎల్లో విటమిన్ అండ్ అలాగే యాంటీ కీలోసిస్ విటమిన్ అని కూడా అనడం జరుగుతుంది. అయితే యాంటీ గ్లైసైటిస్ విటమిన్ అండ్ అలాగే విటమిన్ జి అని కూడా అంటారండి. ఇంకా ఏం పేర్లు ఉన్నాయి? యాంటీ గ్లైసైటిస్ అండ్ అలాగే విటమిన్ జి అని కూడా అనడం జరుగుతుంది. అయితే ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్ B2. సో మనకి ఆవు పాలు ఎలా ఉంటాయండి? ఆవు పాలకి గేదె పాలకు కొంచెం తేడా ఉంటుంది. గేదె పాలు తెల్లగా ఉంటాయి, ఆవు పాలు కొంచెం పసుపు అండ్ వైట్ కలర్ లో ఉంటాయి. దానికి కారణం ఏంటమ్మా? విటమిన్ B2 రైబోఫ్లేవిన్. ఓకేనా. సో విటమిన్ B2 వల్ల వచ్చే లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటమ్మా? కీలోసిస్ అండ్ అలాగే గ్లైసైటిస్ అండ్ అలాగే డెర్మటైటిస్. సో ఇక్కడ చూడండి పక్కన పిక్చర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ నోటి మూలలు పగలడాన్నే కీలోసిస్ అంటారండి. చూడండి ఇక్కడ మనకి నోటి చివరలంట మనకి ఈ మూలలంట
మనకి పగుళ్ళు అనేవి వస్తుంటాయి. సో దాన్నే కీలోసిస్ అంటారండి. కీలోసిస్ అనడం జరుగుతుంది. దేని వల్ల వస్తుందండి? రైబోఫ్లేవిన్ లోపం వల్ల వస్తుంది. అయితే గ్లాసైటిస్ లో వల్ల నాలుకపై పూత, నాలుక మంట అనిపిస్తాయండి. సో ఇంతకు ముందు చూపించిన పిక్చర్ ఉంది కదండి, అందులో నాలుక మీద పూత వచ్చింది చూసారా, దాన్ని ఏమంటారంటే గ్లాసైటిస్ అని అనడం జరుగుతుంది. అయితే ముఖంపై చర్మం పాలిపోవడాన్ని డెర్మటైటిస్ అంటారు. సో మొహం కూడా పాలిపోయినట్టుగా అయిపోతుందండి, దాన్నే డెర్మటైటిస్ అని కూడా అంటారు. ఇది ఏ లోపం వల్ల వస్తుందండి? రైబోఫ్లేవిన్ లోపం వల్ల వస్తుంది. అయితే లభ్యమయ్యే పదార్థాలు, సో మనం ఏ ఆహారం ద్వారా దీన్ని సంపాదించుకోగలమంటే కొబ్బరి, బార్లీ, జీడి మామిడి, బాదం అండ్ అలాగే పప్పు, రాగులు, తవుడు, బొప్పాయి, గుడ్లు, పాలు, కాలేయం, మూత్రపిండం, ఇందులో అయితే మనకి ఎక్కువగా రైబోఫ్లేవిన్ లభిస్తుందండి. పాలను బాగా మరిగించినప్పుడు అవి లేత పసుపు రంగుకు పొందడానికి కారణం పాలలో ఉండే రైబోఫ్లేవిన్. సో చూడండి, మీరు పాలు, అది ఆవు పాలు మీరు మరిగించిన తర్వాత చూడండి ఇక్కడ పసుపు రంగులో మారిపోయింది. పసుపు రంగులో మారడం వల్ల దేని వల్ల మారుతుందండి? రైబోఫ్లేవిన్ వల్ల మారుతుంది. ఓకేనా? అర్థమైంది కదా అనుకుంటా ఇక్కడ వరకు. సో నెక్స్ట్ వెళ్ళిపోతే